యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. హర్ముజ్ జలసంధిని కాపాడుకోవడానికి సముద్రంలో మైన్స్ పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. తమ దక్షిణ తీరం ద్వీపాలను టచ్ చేస్తే కనుక గల్ఫ్ చుట్టూ సీ మైన్స్తో అటాక్స్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అదే జరిగితే నౌకలన్నీ ఇక మెటాషే. పర్షియన్ గల్ఫ్తో పాటు హర్ముజ్లో ఏకంగా 6,000 సీ మైన్స్ అమర్చుతామంటూ ప్రకటించారు. జలసంధి వైపు యుఎస్ యుద్ధ నౌకలు వెళ్తున్న ఇప్పటికే వాటిని అడ్డుకోవడానికి ఇరాన్ ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సీమైన్స్ అమర్చితే నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే ఛాన్స్ కనిపిస్తోంది. చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. హర్ముజ్ రీఓపెన్ చేసేందుకు భారీగా యుద్ధ నౌకలు తరలిస్తోంది అమెరికా. దీంతో యుఎస్ఎస్ బాక్సర్తో పాటు మరికొన్ని నౌకలను కూడా తరలించున్నారు. పర్షియన్ జలాల్లో ఇప్పటికే అబ్రహం లింకన్ నౌక ఉంది. 5,000 మంది పైగా మెరైన్లు ఉన్నారు. ఇక కువైట్లో యుఎస్ F-15 ఫైటర్ జెట్లను కూడా ఇరాన్ కూల్చివేసింది. అలాగే ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడుతుంది. ఐరన్ డోమ్ను చీల్చుకుంటూ ఇరాన్ మిసైల్స్ వెళ్తున్నాయి. భారీ భవనాలపై కూడా మిసైల్స్తో అటాక్ చేస్తున్నారు. ఇరాన్ దాడులతో భవనాలు కుప్పకూలిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సీ మైన్స్ని కనుక హర్ముజ్ జలసంధిలో ప్రయోగిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు ఏంటి సీ మైన్స్, వీటి స్టోరీ ఏంటో ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్నవి ఊహాజనిత ప్రతీకారాత్మక చిత్రాలు. అవి సీ మైన్స్ ఎలా ఉంటాయో మేము మీకు కొన్ని ఊహాజనిత చిత్రాల ద్వారా చూపిస్తున్నాం. బహుశా ఇవి నిజమైన సీ మైన్స్కు దాదాపుగా సరిపోల్చేటువంటి చిత్రాలు ఇవి. సో వీటి అమరిక ఏ రకంగా అమరుస్తారు, ఏ రకంగా ఇవి పేలుతాయి, పనిచేస్తాయో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సీ మైన్స్ అంటే ఏం లేదు, సముద్ర గనులు అంటారు వీటిని. యాక్చువల్గా సముద్రంలో ఉండబడే స్వయం నియంత్రిత పేలుడు పదార్థాలు ఇవి నౌకలు లేదా జలాంతర్గాములు అంటే సబ్మరైన్స్లను ధ్వంసం చేయడానికి ఉపయోగించబడతాయి. ఇవి శత్రు నౌకల రాకపోకలను అడ్డుకోవడానికి, ఓడరేవులను దిగ్బంధనం చేయడానికి లేదా సురక్షితమైన సముద్ర మార్గాలను రక్షించడానికి ఉపయోగిస్తారు. ఇవి ఆధునిక ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ మెకానిజమ్స్తో పనిచేస్తూ అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలుగా కూడా పరిగణిస్తారు. ఇవి సముద్ర గర్భంలో లేదా నీటి ఉపరితలం కింద ఉంచబడతాయి. ఈ నౌకల కదలికలను బట్టి ఇవి పేలుతాయి. శత్రువుల నౌకా దళాలను అడ్డుకోవడానికి, అలాగే సముద్ర మార్గాలను కాపాడుకోవడానికి ఇవి ఉపయోగిస్తారు, డిఫెన్స్ చేస్తారు వీటితో. సో ఆధునిక సీమెన్స్ అధిక పేలుడు పదార్థాలను కలిగి ఉంటుంది. నౌకలకైతే ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇవి కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ సెన్సార్లతో పనిచేసి నౌకల అయస్కాంత ధ్వని లేదా పీడన ప్రభావాలను గుర్తించి పేలుతాయని చెప్తున్నారు. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. సముద్ర వాణిజ్యానికి ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి సీ మైన్స్ని కనుక ఇప్పుడు ఇరాన్ ప్రయోగిస్తే ఏంటి పరిస్థితి? హర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా ఓపెన్ చేయమని ఇప్పటికే డెడ్లైన్ పెట్టాడు ట్రంప్. లేదంటే తమ నౌకలు ఇప్పటికే వాటిని మోహరించాయి, విధ్వంసం చేస్తాయని బెదిరిస్తున్నాడు. మరి ఆలోపు ఇరాన్ కొన్ని వేల సీ మైన్స్ని ఇదిగో ఇలాంటివన్నీ సముద్ర గర్భంలో హర్ముజ్ జలసంధిలో అమర్చుతామంటూ హెచ్చరిస్తోంది. సో అదే కనుక జరిగితే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు ప్రాణాధారం లాంటివి. అయితే ఈ సముద్ర మార్గాల భద్రతను సవాల్ చేసే ప్రమాదకర ఆయుధాల్లో సీ మైన్స్ కూడా ముఖ్యమైనవి. ఇవి నీటిలో కనిపించకుండా ఉండే ఈ పేలుడు పదార్థాలు పరికరాలు, పెద్ద పెద్ద నౌకలు కూడా క్షణాల్లో దెబ్బతీసి ముంచేయగలవు. ముఖ్యంగా ఇరాన్ ఆధీనంలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో వీటిని అమరుస్తామంటూ ఇరాన్ చెప్తుండడంతో మరింత భయాందోళన అయితే పెరుగుతున్నాయి. సీ మైన్స్ అనేవి సముద్రంలో అమర్చే పేలుడు పరికరాలు. ఇవి సాధారణంగా శత్రు నౌకలు లేదా సబ్మరైన్ల దగ్గర వచ్చినప్పుడు పేలేలా రూపొందించబడతాయి. మొదట ఇవి సాదాసీదాగా ఉంటే, అంటే నౌక తాకితేనే పేలేవి. కానీ కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఈ మరింత సరికొత్త రూపాన్ని అయితే సంతరించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సీ మైన్స్ నౌకల నుంచి వచ్చే శబ్దం ఆధారంగా, అంటే ఈ సీ మైన్స్ అనేవి నౌకల నుంచి వచ్చే శబ్దం ఆధారంగా అంటే అకాస్టిక్ సిగ్నల్స్ అంటారు, లేదా అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా నీటి ఒత్తిడి మార్పులు అంటే ప్రెషర్ వేరియేషన్స్ను గుర్తించి పేలే విధంగా సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీనివల్ల ఇవి ప్రత్యక్షంగా తాకకపోయినా సమీపంలో ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకుంటాయి, టార్గెట్గా చేసుకుంటాయి అనేది వెరీ క్లియర్. సీ మైన్స్ను ప్రధానంగా వాటి పని విధానం, అలాగే అవి అమర్చే ప్రదేశం ఆధారంగా విభజిస్తారని తెలుస్తోంది. కాంటాక్ట్ మైన్స్ అంటారు. ఇవి సాంప్రదాయమైనవి, నౌక తాకిన వెంటనే పేలిపోతాయి. కొంత ఓల్డ్ వెర్షన్ ఇది కాంటాక్ట్ మైన్స్ అనేవి.
ఇక మూర్డ్ మైన్స్ అంటారు. ఇవి సముద్రపు అడుగున ఒక లంగర్ వేయడానికి ఉపయోగించే పరికరంతో కట్టుబడి ఆ లంగర్కు కట్టబడి ఉంటాయి. నీటి మధ్యలో తేలుతుంటాయి. ఇవి పెద్ద నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటాయి. మూర్డ్ మైన్స్ అంటారు. ఇది రెండో రకం. ఇంకోటేమో బాటమ్ మైన్స్. ఇవి సముద్రం అడుగులు ఉంటాయి, తక్కువ లోతు ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని. ఇంకోటేమో ఇన్ఫ్లుయెన్స్ మైన్స్, ఇది ఫోర్త్ వన్. ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ అనేది ఆధునిక రకం, అంటే ఇది లేటెస్ట్ వర్షన్ ఇది. ఇవి నౌకల కదలికలు వచ్చే ఫిజికల్ మార్పులను గుర్తించి పేలుతాయి. అయస్కాంత ధ్వనులు లేదా ప్రెషర్తోనే పేలిపోతాయి. ఎంత టెక్నాలజీ రూపొందించారో చూడండి. సో అండ్ లాస్ట్ వన్ డ్రిఫ్టింగ్ మైన్స్ అంటారు. ఇవి మాత్రం నీటి ప్రవాహంతో కదులుతూ ప్రమాదాన్ని పెంచుతాయి. దీని మూలంగా వాణిజ్య నౌకలు, షిప్పింగ్ బోట్స్ వీటికి అపార నష్టం జరుగుతుందంటూ అంతర్జాతీయ చట్టాల ప్రకారం అయితే వాస్తవానికి ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. సో ఇటీవలి కాలంలో ఈ స్మార్ట్ మైన్స్ అంటే రిమోట్ కంట్రోల్ మైన్స్, ఏఐ ఆధారిత మైన్స్ వంటి కొత్త టెక్నాలజీలు కూడా డెవలప్ అవుతున్నాయి. కొన్ని సీ మైన్స్ నిర్దిష్ట దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని గుర్తించే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చేశారు. మరి వీటిని ఎట్లా అమరుస్తారు అసలు? మరి నిజంగా ఇంత చెప్తున్నాం కదా, అసలు వీటిని సముద్రంలో ఎట్లా వీటిని అమర్చబడతాయంటే కనుక ఇదొక వ్యూహాత్మక ప్రక్రియ. వీటిని నౌకల ద్వారా, సబ్మరైన్ల ద్వారా, విమానాల ద్వారా సముద్రంలోకి ప్రవేశపెడతారు. నీటి ఉపరితలం నౌకలు నేరుగా మైన్స్ను సముద్రంలో వదిలి అక్కడ అమర్స్తాయి. సబ్మెరైన్లు రహస్యంగా శత్రు ప్రాంతాల్లోకి వెళ్ళి సీ మైన్స్ను సముద్రంలో విడుదల చేస్తాయి. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆధునిక యుద్ధాల్లో విమానాల ద్వారా సీ మైన్స్ను డ్రాప్ చేయడం కూడా సాధారణంగా మారింది. అంటే ఉదాహరణకు ఇక్కడ మనకు MK60 క్యాప్టర్ వంటి ఎయిర్ డ్రాప్ మైన్స్ నీటిలో పడిన తర్వాత స్వయంగా సెట్ అవుతాయి. కొన్ని ఆధునిక అంటే ఏ ఆధారిత సీ మైన్స్ అంటే స్వయంగా కదిలి టార్గెట్ ప్రాంతానికి చేరుకునే సామర్థ్యం కూడా ఉన్నాయి. అంటే ఇవి సముద్ర యుద్ధ వ్యూహాలను మరింత క్రిటికల్గా, సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఇక మైన్ స్వీపర్స్ అంటారు. ఇవేమో కనిపించని ముప్పును తొలగించే యంత్రాలు. ఇవి సీ మైన్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ మైన్ స్వీపర్స్ అనే ప్రత్యేక నౌకలు ఉపయోగిస్తారు. ఇవి సముద్రంలో ఉన్న మైన్స్ను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం లేదా తొలగించడం చేస్తాయి. మైన్ స్వీపర్ సాధారణంగా ఇనుముతో కాకుండా చెక్క లేదా ఫైబర్ గ్లాస్తో చేస్తారు. ఎందుకంటే కొన్ని సీ మైన్స్ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ను గుర్తించి పేలుతాయి. కాబట్టి లోహంతో చేసిన నౌకలు దగ్గర వెళ్తే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో మైన్ స్వీపింగ్ విధానాలు కూడా 3 ప్రధాన రకాలుగా ఉంటాయి. మెకానికల్ విధానంలో తాళ్ళు, కట్టలతో మైన్స్ను కట్ చేస్తారు. అట్లాగే మ్యాగ్నెటిక్ విధానంలో నౌకల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అనుకరించి మైన్స్ను ముందుగానే పేల్చేస్తారు. అలాగే ఈ అకౌస్టిక్ విధానంలో శబ్ద తరంగాలను ఉపయోగించి మైన్స్ను ట్రిగ్గర్ చేస్తారు. ఈ రకంగా ఆధునికంగా ఈ నౌకలను మైన్ కౌంటర్ మెజర్ వెజల్స్ MCMVS అంటారు. సో హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఎందుకు ఆకర్షిస్తుందంటే, హర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాలో ఇక్కడ సింహభాగం ఇక్కడి నుంచే వెళ్తుంది, అంటే 20% పైగా వెళ్తుంది. ఇరాన్ ఈ ప్రాంతంలో సీ మైన్స్ను అమర్చిందా లేదా అనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా ఇరాన్ పెద్ద సీ మైన్స్ అంటే పెద్ద మొత్తంలో అక్కడ నిల్వలున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. అంటే గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ ప్రాంతంలో ఈ మైన్స్ వల్ల నౌకలు దెబ్బతిన్న ఘటనలు కూడా నమోదాయి. దీంతో హర్ముజ్ జలసంధి వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతంగా మారింది. అట్లా చరిత్రలో సీ మైన్స్ వినియోగం 2వ ప్రపంచ యుద్ధ సమయంలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. వరల్డ్ వార్ II లో జర్మనీ అలాగే వాటి మిత్ర దేశాలు లక్షల సంఖ్యలో మైన్స్ను సముద్రంలో అమర్చి యుద్ధాలు చేస్తాయి. వీటిని పూర్తిగా నిషేధించకపోయినా అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా కొన్ని నియమాలు అమల్లోకి వచ్చాయి. నియంత్రణ కోల్పోయే సీ మైన్స్ నుండి ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని నిబంధనలు విధించారు. యుద్ధం ముగిసిన తర్వాత వీటిని తొలగించడం లేదా ఆయా దేశాల బాధ్యతగా నిర్ణయించారు. అయితే మనకేంటి దీని ప్రభావం? భారత్కు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం కాబట్టి మనం వినియోగించే చమురులో ఎక్కువ భాగం ఈ మార్గం నుంచే వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకు టెన్షన్స్ కనుక పెరిగితే చమురు ధరలు పెరుగుతాయి, ఆల్రెడీ పెరిగాయి. ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచారు ఆల్రెడీ. సో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనది ఇంకా అంత పరిస్థితి రాలేదనుకోండి. సో వాణిజ్య రవాణా దెబ్బతింటుంది. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి వచ్చింది. నౌకాదళ భద్రతా బాధ్యతలు పెరుగుతాయి. అంటే మనం ఎప్పుడు అలర్ట్గానే ఉంటాం, కానీ మన దాకా రాదు. ఇది హర్ముజ్ స్టేట్ పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది కాబట్టి మనం బే ఆఫ్ బెంగాల్ తూర్పు ఈశాన్య వైపు ఉంటే మనకు, అలాగే ఇటు దక్షిణ వైపు, అలాగే బంగాళాఖాతం కిందికి హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, శ్రీలంక వైపు, తమిళనాడు తీరం, కేరళ తీరం వైపు, అరేబియా సముద్రం మనకి ఇటువైపు ఉంటాయి. సో ఇది అంటే భారత నావికాదళం ప్రస్తుతం పాత మైన్ స్వీపర్లను రిటైన్ చేసిన నేపథ్యంలో కొత్త మైన్ కౌంటర్ మెజర్ వెజల్స్ను అత్యవసరంగా మారింది.
సో అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే స్టోరీ ఇదంతా ఎందుకు ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాం ఆ పటాలతో సహా మ్యాప్స్తో సహా ఎందుకు వివరిస్తున్నామంటే సీమెంట్స్ అనేవి సముద్రంలో యుద్ధాల్లో ఒక నిశ్శబ్దమైన ప్రమాదకరమైన ఆయుధాలుగా చెప్పొచ్చు. వీటిని ఎదుర్కొనే మైన్ స్వీపర్స్ కూడా అంతే ముఖ్యమైనవి. సో హర్మూజ్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధం భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో సముద్ర భద్రత కేవలం సైనికపరమైన అంశం మాత్రం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించినటువంటి ఒక కీలక అంశంగా మనం చెప్పొచ్చు. సో సీ మైన్స్ అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది సముద్రంలో మందు పాత్రలు పెట్టి రకరకాల రూపాల్లో అమరుస్తారు. అంతెందుకు మ్యాగ్నెటిక్ అయస్కాంతం ప్రభావం లేదా ఆ వాటర్ ప్రెషర్ అంటే అక్కడి కొంచెం వస్తున్నాయి, వాటి ధ్వని శబ్దంతోనే పేలిపోతాయి అటాక్ చేసి. అంత లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఏఐ కూడా వాడుతున్నారు. ఇది సీ మైన్స్ అయితే మళ్ళీ మైన్ స్వీపర్స్ ఉన్నాయి, వీటికి విరుగుడు చూడండి. ఒకదానికి ఖచ్చితంగా ఏదో ఒక విరుగుడు ఉంటుంది. సీ మైన్స్ని ఎట్లా అడ్డుకోవాలంటే మళ్ళీ మైన్ స్వీపర్స్ పెట్టాలి. ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది, అసలు యుద్ధాల పరిణామ క్రమం ఎట్లా మారుతుందంటే ఎట్లా అవకాశం ఉంటే అట్లా. ఇవన్నీ కూడా విధ్వంసానికి వినాశనానికి తప్ప టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నామా అనిపిస్తుంది. ఇన్ని రకాల సీమెంట్స్ ఉంటాయి మీకు చెప్పాను, చాలా దారుణంగా ఉన్నాయి. 5-6 రకాలు ఉన్నాయి సీమెంట్స్. ఇవన్నీ కూడా ఇరాన్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవన్నీ కొత్తగా లేదు. రెండో వరల్డ్ వార్ 2 నుంచే ఉన్నాయి. జర్మనీ వాడిందని చెప్పాను ఇందాక. బట్ ఇప్పుడు ఇరాన్ బాగా తయారు చేసింది. సముద్ర గర్భంలో పెడతామంటున్నారు. అప్పటికి అమెరికా నౌకలో, బ్రిటన్ నౌకలో లేదా ఇతర దేశాలకు చెందిన నౌకలో కనుక ఎంట్రీ ఇస్తే అక్కడి నుంచి పేల్ చేస్తామంటున్నారు. మరి సీ మైన్స్ని అడ్డుకోవడానికి మైన్ స్వీపర్లు వీళ్ళు ప్రవేశపెడతారు, విరుగుడు ఇది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే యుద్ధాల పరిణామం మారిపోయింది. ఒకప్పుడు ఏంటి యుద్ధాలంటే మనం చూస్తుంటాం, పరమవీర్ చక్రో ఇట్లాంటివి కొన్ని మనకు తెలిసినవి భారతదేశ యుద్ధాలు. మనం కొన్ని చరిత్ర తిరిగేసినట్టయితే అప్పుడిప్పుడో ఫిరంగులు లేదా జవాన్లు ఈ కట్టుకొని తుపాకులు పట్టుకొని పోరాడుతూ పడుతూ లేస్తూ యుద్ధాలు చేసేవారు. వి సెల్యూట్ దెమ్. ఆ టైంలో వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి మనం ఇలా ఉన్నాం ఇవాళ. ఆ సరిహద్దులను కాపాడుకుంటూ పడుతూ లేస్తూ వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెడుతూ ఆ యుద్ధ ట్యాంకర్లతో, ఆ గన్స్తో, ఆ గుట్టలు కొండలెక్కుతూ హిమాలయ లాంటి పర్వతాల్లో మన సైనికులు మనల్ని కాపాడారు. నిజంగా మనం ఆ సైన్యం ఉన్నందుకు మనం అదృష్టవంతులు. మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఇవి భూతల దాడులు అంటారు. ఇక యుద్ధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వరల్డ్ వార్ 1-2 నుంచే యుద్ధాలు. ఇది ఎయిర్ స్పేస్లో ఇవి విమానాల ద్వారా బాంబులు జారవిడచడం అనేది కొత్త ఏం కాదు, అది కూడా పాతదే. తర్వాత వాహక నౌకలు, నేవీలో పెద్ద ఓడ ఉంటుంది, దానిలో 100 దాకా విమానాలు ఉంటాయి. ఫైటర్ జెట్ల నుంచి పోతాయి వస్తాయి, బాంబులు వేసి మళ్ళీ వస్తాయి పోతాయి. మిసైల్స్ కూడా వేస్తారు అక్కడి నుంచి, ఇది కూడా తెలిసిందే. ఇవన్నీ ఇంతవరకు తెలుసు. యుద్ధాలు ఏంటనేది 3: సముద్రం నుంచి నేవీ, ఆకాశం నుంచి ఎయిర్ ఫోర్స్, ఇక్కడ నుంచి ఆర్మీ భూతలం నుంచి చేస్తాయని తెలుసు. కానీ యుద్ధాలు ఏ రకంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడంతా కూడా మిసైల్స్ యుగం. మిసైల్స్, డ్రోన్స్, ఇక్కడ బటన్ నొక్కితే 1000 కిలోమీటర్ల టార్గెట్ని నిమిషాల్లో ఛేదించి వస్తున్నాయి. ఇది యుద్ధాలు మారాయి పూర్తిగా. యుద్ధ తంత్రం మారింది. ఇక్కడ యుద్ధ నీతి కూడా లేదు. ఇక్కడ నొక్కితే ఎక్కడ పడుతుందో లేదు. ఎక్కడ పడ్డా సరే, స్కూల్స్ మీద పడ్డా సరే, ఇళ్ళ మీద పడ్డా సరే, దవాఖాన్ల మీద పడ్డా సరే, ఎక్కడ ఎవరికి ఏమైనా దానికి క్షమాపణ లేవు, అంతర్జాతీయ చట్టాలు లేవు, నీతి లేదు, నియమం లేదు. పోయిందా పడిందా చచ్చారా ఇదే లెక్క. అప్పుడు ఏం చేస్తారంటే ఎంతమంది చచ్చారనేది కౌంటు, అంతమించి ఏముండదు. ఇలా తయారవుతుంది పరిస్థితి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు మంచివి కావు, ఏమాత్రం ఈ ప్రపంచానికి సమాజానికి క్షేమకరం కావనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. యుద్ధాల పరిణామ క్రమం చూస్తుంటే దారుణంగా ఉంది. అంతర్జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి, యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుంది, ఎవరు ఫాలో అవుతున్నారు, ఎక్కడా ఏది లేదు. అంతా ఆధిపత్య ధోరణి. యుద్ధంలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ లెక్క. గెలుపోవటంలో కూడా ఇక్కడ నిర్ధారణ అవ్వట్లేదు. పూర్తిగా యుద్ధాలు అవుతున్నాయి, మధ్యలో సీజ్ ఫైర్ అంటూ వస్తున్నారు. వాడికి స్టార్ట్ చేస్తాడు, వాడికి నచ్చినప్పుడు ఆపేస్తాడు. ఇదే జరుగుతుంది. కానీ ఇరాన్ అలా చెప్పట్లేదు. మీరు స్టార్ట్ చేస్తారు, ఇక అది ఎప్పుడు ఆగాలనేది మా వంతు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక తెగేదాకా లాగుతున్నారు. పూర్తిగా ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుందో పశ్చిమాసియాలు అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశం. దాంట్లో ఇప్పటిదాకా మేము చెప్పిన వాటిల్లో యుద్ధం
రకరకాల రూపురేఖలు సంతరించుకుంటున్న నేపథ్యంలో ఇదిగో సీ మైన్స్ అనేవి కూడా కొత్త, అదిగో ఇరాన్ బొమ్మ వేసినటువంటి ఆ సీ మైన్స్ ఎంత దారుణంగా ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా స్టార్ వార్స్ సినిమాలో మనం చూసాం. అలా ఆకాశంలో స్టార్ వార్స్ అలా ఫటాఫట్ వేసేసుకుంటారు కదా మిసైల్స్, కింది నుంచి అంతర్భాగం నుంచి పైనుంచి ఇది అది. స్టార్ వార్స్ని దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ఈ ఐరన్ డోమ్ తయారు చేసింది ఆల్రెడీ ఇజ్రాయెల్. ఐరన్ బీమ్ అంటారు, లేజర్ కిరణాలు ఫటాఫట్ అసలు అటాక్ చేస్తున్న మిసైల్స్ని అవి స్టార్ట్ కాకముందు ఇవి గుర్తించి అక్కడనే అటాక్ చేసేస్తాయి. అంటే ఒక్కటి ఉంటే దానికి విరుగుడు ఇంకోటి ఉంటుంది ఆటోమేటిక్గా. సో కంపల్సరీగా ఉండాల్సిందే, లేదంటే ఇక వినాశనమే. ఒకటి కనిపెట్టారంటే మళ్ళీ దానికి విరుగుడు కనిపెట్టాల్సిందే, లేకుంటే వినాశనమే. ఐ థింక్ మీకు ఇదంతా అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. సో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా యుద్ధంలో పరిస్థితులు ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సో ఏదేమైనా భారతదేశం అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పని ఉంది. ఎందుకంటే పక్క దేశం పాకిస్తానుడు నేనేం మాట్లాడుతుంటే అబ్దుల్ బాసిత్ వాడు భారతదేశంలో హై కమిషనర్గా చేసి వెళ్ళాడు. న్యూఢిల్లీలో ఉండి మన తిండి తిని, అఫ్కోర్స్ మన దేశం పైసలతో తిన్నాడు, కానీ మన గడ్డ మీద చాలా రోజులు ఉన్నాడు. ఉండి వాడు మన భారతదేశంలో పరిస్థితులు అన్నీ తెలిసి గమనించి కూడా ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళ మీద అటాక్ చేస్తే ఇక వాడు ఏం వాళ్ళ మీద చేయలేడు కాబట్టి ఢిల్లీ బొంబాయి మీద అటాక్ చేస్తాడంట. వాడు అటాక్ చేస్తే మనం చూస్తూ కూర్చుంటామంట. సో ఇది పరిస్థితి. అంటే యుద్ధాలు ఎప్పుడు ఎటు దారి తీస్తే తెలియదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనకేం సంబంధం అనుకోకండి. యుద్ధాల పరిణామ క్రమం ఎట్లా స్టార్ట్ అవుతుందో ఎట్లా ముగుస్తుందో తెలియదు. ఇంకా ఎన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతాయో. ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా లెబనాన్ బాధిత దేశంగా మారింది. ఇరాన్లో ఎంతమంది చచ్చిపోయారో అందులో సగం మంది లెబనాన్లో కూడా చస్తున్నారు. లెబనాన్ ప్రభుత్వం తమ ప్రమేయం లేకుండా యుద్ధంలో దిగిపోయింది. మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఓపిక పట్టి తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇవి కనుక రంగం దిగితే అటు పశ్చిమ దేశాలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ టార్గెట్లో 3000-4000 కిలోమీటర్ల పరిధిలో అన్నీ ఉన్నాయి. లండన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు తెగించి పూర్తిగా అటు కూడా బాంబులు వేసినా అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇక మిగిలిందంతా వెనక భాగం మనం ఉన్నాం సెంట్రల్ ఆసియాలో. ఇది పశ్చిమ ఆసియా, పశ్చిమానికి వెనకాలన్నటువంటి మధ్య ఆసియాలో మనం ఉన్నాం. మనము అంటే భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ ఇట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, కజకిస్తాన్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి కొన్ని. ఇంకా మన వెనకాల ఇంకా తూర్పు ఆసియాలో చైనా, ఇంకా మిగతా దేశాలు థాయిలాండ్, కొరియా ఇట్లాంటివి ఉన్నాయి. మళ్ళీ కొరియాలో అక్కడొక నియంతున్నాడు, అక్కడొక మొండోడు ఉత్తర కొరియాలో కిమ్, ఆడు ఇంకా డేంజర్ కిమ్. సో ఇట్లా ఉంది ప్రపంచమంతా. ఎవ్వరికి వాళ్ళు ఆటం బాంబులు పట్టుకొని తయారుగా ఉన్నారు రెడీగా. అందుకే కిమ్ జోలికి ఎవరు పోరు. ఇక పాకిస్తాన్ అంటే తాటాకు చప్పులు వేస్తూనే ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. అందుకే మోదీ అన్నాడు, మీ దగ్గర ఆటం బాంబులు అంటే మా దగ్గర ఉన్న దీపావళి బాంబులు ఉన్నాయి అన్నాడు. సో అది మ్యాటర్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సరదాగా చెప్పుకోవడానికి కాదు, ఇట్స్ వెరీ సీరియస్. యుద్ధాలు ఏం జరగబోతున్నాయి, ఎలాంటి పరిణామక్రమం దారితీస్తే తెలియదు. ఇలా గ్లోబ్ అంతా ఒక్కసారి చుట్టుకుంటూ వస్తే ఎక్కడ చూసినా పశ్చిమాసియా, యూరప్ దేశమైనటువంటి రష్యా, ఉక్రెయిన్, అలాగే ఆఫ్రికన్ దేశాలు, సోమాలియా, డిఆర్సీ, కాంగో ఇవన్నీ, దాంతోపాటు సెంట్రల్ ఏషియా, ఇండియా, పాకిస్తాన్, ఈవెన్ కొరియా దేశాలు, అన్ని దేశాలు కూడా బాధిత దేశాలుగా యుద్ధం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అశాంతి అల్లకొల్లం ఉంది. ఇవన్నీ ఆగాలంటే చర్చల ద్వారానే పరిష్కారం. శాంతి సామరస్యం కావాలి, ప్రపంచంలో యుద్ధాలు ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాం, అందరూ సుఖశాంతులతో శాంతి సామరస్యాలతో ఉండాలంటే యుద్ధాలు అనేది ప్రస్తుత సమాజానికి ఏమాత్రం సూట్ కావనేది విశ్లేషకులు చెప్తున్నమాట. మనం కూడా అదే కోరుకుందాం. థ్యాంక్ యూ.